ఇవి మధ్యప్రదేశ్లో దొరికే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాంటివి. వడ, ఇక బోండా కాదు ఇదే అది, ఇంకా ఇది ఒక బోండా, మొత్తం ఆనియన్ దీని లోపల ఉండేది. ఇది సమోసా లాంటి ఆనియన్ బోండా. ఇదైతే వడ, కొన్ని ఆకుకూరలు, ఇంకా కొన్ని బ్యాళ్ళు, పిండి అన్నీ కలిపి ఈ విధంగా మార్నింగ్. వీటితో పాటు పోహా ఇంకా ఇవే ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా. అంటే మధ్యప్రదేశ్లో తీసుకున్నాను, మహారాష్ట్రలో అయితే తింటూ ఉన్నాను. ఇలా ఇవే నేషనల్ హైవే ఎక్కడికక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ ఒక హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది. అలా ఈ బ్రేక్ఫాస్ట్ తినేసి మన రైడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజా. ఈ రోజులోని రెండో టోల్ ప్లాజా. ఇది కూడా ప్రాపర్గా వర్క్ చేయడం లేదు, అయినా కానీ మాస్టర్ గార్డ్తో కిసిక్ అనిపించేయాల్సిందే. వర్ష అయితే వచ్చేసింది, మనం వస్తున్నామంటూ కాస్త దూరంగా వెళ్ళిపోతూ ఉంది. రాకముందు అయితే వచ్చేసింది ఇక్కడికి, నేను ఉన్నాను వచ్చేసేయి అంటూ. ఇదైతే ముక్తాయిన్ నగర్, బుర్హాన్పూర్ తర్వాత పెద్ద ఊరుగా అంటే ఈ ముక్తాయిన్ నగర్ ఒక పెద్ద టౌన్ ఏరియాని. ఇక ట్రాఫిక్ అంటే మొదలైపోయింది. మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ రాజకీయ ఫ్లెక్సీలే ఉన్నాయి. ఆ విధంగా ఉంటాయి రాజకీయ ఫ్లెక్సీలు. ఇంక టౌన్లో నుంచే ఉంది రోడ్డు, అయితే టౌన్లో నుంచే వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ జామ్ మామూలుగా ఉండదు అనుకుంటాను. చిన్న ఏరియా, చిన్న రోడ్డు. ప్రజెంట్ మనమైతే మహారాష్ట్రలో ఉన్నాము. మహారాష్ట్రలో వెళ్ళబోయే ప్రదేశాలు అనుకున్నాను, ఇంకా ఏంటి నేమ్ బోర్డు కనిపించలేదా అని చెప్పి. అలా అయితే నేమ్ బోర్డులో అయితే ఆ పేరు అనేది యాడ్ అయిపోయింది. మనం వెళ్ళే మహారాష్ట్రలోని ప్రదేశాలు. మాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు, ప్రాజెక్ట్ ఎల్ఆర్ హోమ్ కమింగ్ అంటూ. మనం వెళ్ళబోయే ప్రదేశాలు మహారాష్ట్రలోని వీటిల్లో అన్నిటిలో ఒక ప్రదేశము. ఆ ప్రదేశం ఏంటో మీరు గెస్ చేసింటే కామెంట్ చేసేయండి. మేమైతే ఈ ఊర్లన్నీ దాటుకుంటూ ఇప్పుడు ఆ ప్రదేశం వైపుగా మన పయనం. అది ఈరోజు వెళ్తామా రేపు వెళ్తామా అని తెలియదు. ఆ ప్రదేశం ఏంటో కామెంట్ చేసేయండి. మధ్యప్రదేశ్లోని అడవి అయిపోయింది, ఇంకా మహారాష్ట్రలోని అడవిలోకి వచ్చేసాము ఫ్లాట్గా. ప్రణామం టు నేచర్, ప్రణామం టు వర్ష కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా. రైన్ కోట్ అయితే తీసాను, కాసేపు వేసుకున్నాను, కానీ వర్ష నేను అంతగా కోప్పడం లే నీ పైన అంటూ వెళ్ళిపోయింది. అబ్బా ఎంత పచ్చగా ఉంది అసలుకు, ఫుల్ గ్రీన్గా. జంతువులే అసలుకి ఏవి కనిపించడం లేదు. ఎన్నెన్నో అడవి ప్రాంతాలు తిరిగినా కానీ. చాలా చోట్ల ఈ అంటికాయ బజ్జీలు అనేవి చేస్తూ ఉన్నారు. మనకైతే నాకు తెలిసి కేరళలో అయితే చూశాను ఈ అంటికాయ బజ్జీలు, కావంటే ఇక్కడ చేస్తూ ఉన్నారు. బజ్జీలు కాదు, చిప్స్ టైపు, అరటికాయ చిప్స్ అయితే ఇవి. కేరళలో అయితే రౌండ్ షేప్లో చేస్తూ ఉన్నారు, ఇక్కడైతే పొడుగ్గానే చేసేస్తూ ఉన్నారు. జరుగుతూ ఉంటాయి, నాకే జరుగుతూ ఉంటాయా ఏంటా? గాలి తక్కువ ఉంటే కాస్త గాలి కొట్టించాను అక్కడ ఒక ఊర్లో. ఇక వస్తూ ఉన్నానా మొత్తానికి, చూడండి ఏమైపోయిందో. ఇక మాస్ట్రో టైర్ అయితే పగిలిపోయింది, లోపల ట్యూబ్ కూడా పగిలిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? వెళ్ళే ఊరు అజంతా అయితే ఇంకా 60 కిలోమీటర్ల పైనే ఉంది. మొత్తం ఇంకా చిన్న ఊర్లుగా అట్టే ఉన్నాయి. అబ్బా సరిపోయింది, పోండి చూద్దాం మరి ఏ విధంగా వెళ్తాము. 22 కిలోమీటర్లు ఉంది నిమ్నార్ అనే ఊరు. అక్కడికి వెళ్తేనే ఇంకా లేదంటే ఇంకా వచ్చిన ఊరు ఇంకొక 18 కిలోమీటర్లు ఉంది, వెనక్కి వెళ్ళాలి. ఇటు వెళ్దామా ఎటు వెళ్ళాలన్నా ఏం చేయాలి? ట్యూబ్ అంటే ట్యూబ్ ఉంది నా దగ్గర, ఎక్స్ట్రా ట్యూబ్, కానీ టైరు ఏ విధంగా ట్యూబ్ అయితే పిచ్చలుగానే పోయింది. లోపల కూడా ట్యూబ్ కూడా పగిలిపోయింది, అంటే చీలిపోయింది. పాసుగుల టైర్ కూడా అమృతసర్లో తీసుకున్నాను, మార్చాను. అది చూడు అప్పుడే అరిగిపోయింది.
లో క్వాలిటీ అన్నీ ఉండింది. ఏం చెయ్యాలా? అరే మాస్ట్రో మాస్ట్రో మాస్ట్రో. వర్షాలు లేదు ఎట్టో, నిజంగా సంతోషం అదైతే. సూర్య ఉన్నాడు అంతే. ఈ విధంగా జరిగిందని ఇంక బాధపడతా కూర్చుంటే ఏముంటుంది? ఏమి ఉండదు. దేనికైనా టెన్షన్ పడకూడదు, ఆలోచించాల అంతేనో. టెన్షన్ పడితే ఏముంటుంది? ఏమి ఉండదు. చూద్దాం మరి ఏ విధంగా చేస్తాము. ఎన్నో నేషనల్ హైవేస్ తిరిగాం కానీ ఈ నేషనల్ హైవే 753 అయితే మాస్ట్రో గాడికి బ్లాస్టింగే చూపించేసింది. వెళ్తూ ఉన్నాను, ఇంకా 16 కిలోమీటర్లు ఉంది. ఆటో అన్నల వాళ్ళు ఎవరు ఎక్కువ రావడం లేదు. వాళ్ళన్నా లిఫ్ట్ అడిగి వెళ్దాం అనుకుంటే అసలు రావడం లేదు ఎవరు ఈ రూట్లో. ఊర్లుగా అంటే ఏడో అట్ట, ఇంకైతే దరిదాపుల్లో లేవు. హోటల్గా కూడా అక్కడక్కడెక్కడో ఒక చోట ఉన్నాయి. అది మన మాస్టర్ గాడు అక్కడ ఆ విధంగా ఉన్నాడు. వాడు వీలైతే ఇక్కడ ఈ విధంగా ఉంది. ఓ జామ్నీర్లో ఒక షాపుకు ఫోన్ చేశాను, అక్కడ అయితే వాళ్ళు ఉంది అని చెప్పారు. ఇంక వెళ్ళేసి మార్చుకొని వచ్చేస్తాను నైట్కి అయినా కానీ. ఈ హెచ్పి పెట్రోల్ మాస్టర్ గారు బస్సు అయితే ఎక్కేసి వెళ్తూ ఉన్నాను. జామ్నర్ టికెట్ అయితే మహారాష్ట్ర టికెట్ 25 రూపాయలు, 24, 25 ఇది. ఈ విధంగా అక్కడ ఆపేసింది. జామ్నర్లో ఉన్నాము, సూర్య ఉన్నాడు, వర్ష కూడా వచ్చేసింది. ఈ షాప్లో టైరు ట్యూబ్ అడిగాను. వేరే షాప్ ఆయనకు ఫోన్ చేశాను, మళ్ళీ ఆయన ఏమనుకుంటాడో ఏమో. ఇంకా బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటే ఇక్కడే అడిగేశాను. ఈ షాప్లో ఇప్పుడు ట్యూబ్ అది ఆడ గోడంలో ఉన్నాయంట, అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు పోతా ఉన్నాను. చూద్దాం మరి. నేనైతే ఒక చిన్న షాప్ లేకపోయినాను, ఇంకా ఆయన నుండి ఒక పెద్ద షాప్ దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఇక్కడైతే ఉన్నాయి గేర్ సైకిల్స్ ఉన్నాయి, ఫైర్ ఫాక్స్ అంటూ. ఫైర్ ఫాక్స్ లేవు కానీ వేరే బ్రాండెడ్ కంపెనీలకి అయితే ఉన్నాయి. మొత్తం పెద్ద షాపే ఇది. ఇంకా ఆ ఏరియా బస్ స్టాండ్ ఏరియాకి కాస్త దూరంలోనే. నేను ఇంకా ఆపోజిట్గా ఉందని అక్కడికి వెళ్ళాను. అది చిన్న షాప్గా, ఇదైతే పెద్ద షాప్గా. మరి ఇక్కడ ఉందో లేదో అన్న అయితే వెతుకుతున్నాడు. షాపులో స్పేర్గా టైర్ లేకుండా అంటే వేరే సైకిల్ది విప్పేసి కొత్త సైకిల్ది అది వేసుకోపో అని చెప్పినాడు ఆయన. ఇదైతే 40 ఉంది నెంబరు. ఇక్కడ 27x5x2.40 ఉంది. ఇక మ్యాక్స్ ఇంటర్నేషనల్ బార్ మ్యాక్సిస్ ఫస్ట్ మన మ్యాస్ట్రోకి వచ్చిన టైర్లు అయితే ఇవి ఏవేవో బ్రాండ్లుగా ఉన్నాయి. ఇదైతే మరి చీప్ క్వాలిటీనే. ఇది అక్కడ తీసుకున్నది అంజీర్లో, అది ఎంత 350 అక్కడ తీసుకునింది. ఈయనేమో టైరు ట్యూబ్ వచ్చి 700గా చెప్తున్నాడు. మరి చూద్దాం, ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారేమో. మనకైతే అలా టెన్షన్ పడిపోకుండా మనం కూల్గా ఉంటే పనులన్నీ అయిపోతూ ఉంటాయి. పెట్రోల్ పంప్ అన్నకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. వచ్చి ఇది వివరం చెప్తానే, సరే నీ సామాన్లు పెట్టేసి నువ్వు టైర్ ఎత్తుకొని పో కాబట్టి ఎవరో ఒకరు బైక్లో లిఫ్ట్ నేను ఇప్పిస్తాను అని చెప్పారు. బైక్లో అయితే ఎవరు రాలేదు. అలా బస్సు ఎక్కి వచ్చేసాను. ఇంకా టైర్ మార్చుకొని ట్యూబ్ మార్చుకొని మనమైతే బస్ స్టాండ్కి పోయి బస్సులు ఉంటే బస్సులు ఎక్కేద్దాం, లేకన్నా అంటే ఏంటో చూద్దాం. అసలు 15-16 కిలోమీటర్లు చూద్దాం మరి. అలా కొత్త టైరు ట్యూబ్ వేసేస్తున్నాము. మరి ఇది ఎందుకో బౌల్డ్గా కనిపిస్తూ ఉంది, అంత సన్నగా కాకుండా. సెట్ అవుతుందా లేదా చూద్దాం. అది పాత టైర్లుగా, అవి ఇంకా పనికే రావు మనకు. మార్చేసాము. ఇది ఎందుకో మరీ లావుగా ఉండదు. నాకు ఫిట్ అవుతుందా ఫిట్ కదా అని ఆలోచిస్తున్నాను. ఫిట్ కాకంటే మళ్ళీ ఎత్తుకొని ఈ షాప్కి రావాలి. ఆపోజిట్ బస్ స్టాండ్, జామ్నర్ ఊరు. ఇంకైతే మనం వెళ్ళిపోదాం. ఇంకా ఈడికి వచ్చినాను, ఇవన్నీ అర్థమైతే ఒట్టు వీళ్ళని అడుగుతూ ఉండాలి. ఇంకా మల్డబడి అని చూద్దాం. హైజీనిక్గానే ఉన్నాయి బస్ స్టాండ్లు ఇక్కడైతే. 720 తీసుకున్నారు టైరు ట్యూబు. ఈ అర్థమైతే ఒట్టు. 2 బస్సులను అడిగినా పోవని చెప్పినారు. ఈ బస్సు పోతుందని చెప్పినారు. ఇంకా కండక్టర్ని అడగలేదు, వేరే ఆయన అడిగితే ఇది చెప్పినాడు.
ఇది తీసుకొని వెళ్ళిపోదాం మనం బ్యాక్ టు పెట్రోల్ పంపు. ఈ బస్సులో అయితే అక్కడ కనిపిస్తున్న సన్న తాడు లాగితే బయట పక్కన బెల్లు మోగుతుంది. డ్రైవర్ గారు బ్రేక్ వేస్తారు, డబల్ క్లిక్ చేస్తే డబల్ బెల్ మోగుతుంది, డ్రైవర్ గారు మూవ్ చేస్తారు. అట్లా ఈ విధంగా తమిళనాడులో చూశాను, కేరళలో చూశాను, కర్ణాటకలో అంటే ఎక్కలేదు బస్సు, ఇప్పుడు ఇక్కడ చూశాను. అలా బస్సు అయితే దిగేశాను, ఇట్లా వచ్చేసినాము. పెట్రోల్ పంప్ అన్నకి అయితే నిజంగా చాలా థ్యాంక్ యూవే చెప్పాలి. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు వీళ్ళకు. అట్లా మ్యాస్ట్రోకి అయితే వీల్ సెట్ చేసేద్దాము. మడ్ గార్డ్ అయితే పట్టడం లేదు, ఎందుకంటే సైజు టైరు పెద్దది కాబట్టి మడ్ గార్డ్ సైజు సరిపోవడం లేదు. ఇంకా మట్టి అయితే నిండుకొని పోతుంది బోర్డుకు. మరి చూద్దాం, మడ్ గార్డ్ని అంటే సెట్ చేస్తాను. ఇక తినేదానికైతే పాలు పోహా ఉన్నాయి, ఇంకా ఇవి మిక్స్ చేసుకొని తినేద్దాం. అక్కడెక్కడన్నా దూరంగా అయితే చేసుకోవాలి వంట. ఈ పెట్రోల్ పంపుల్లో అయితే మనం గ్యాస్ ముట్టించకూడదు, అందుకని అక్కడ చేస్తున్నాము. అబ్బా, ఈరోజు నిజంగా గుర్తుండిపోయే మధుర క్షణమే ఈరోజు అయితే. మాస్టర్ గారితో ఈ మాల్డబాద్ ఏదో ఊరు